జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ చివరి వరకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ప్రధానంగా చూసుకుంటే జనవరి 3వ వారం నుంచి నేను జనాల్లోకి వస్తాను, జనం తరపున పోరాటాలు చేస్తాను అంటూ చేసిన వ్యాఖ్యలు. కానీ 2 రోజుల క్రితం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడే తొందర ఏముందలే, రావాల్సిన టైం ముందలు చాలా ఉంది అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎందుకని వెనకడుగు వేశారనుకోవచ్చు అంటారు జనాల్లోకి రావడానికి కూడా? అందరికి నమస్కారం. ఏమని వస్తారు జనాల్లోకి? ఏం సాధించారు? 151 ఇచ్చారు ప్రజలు. ఏం సాధించారు? రాష్ట్రాన్ని బస్టు పట్టించి అధోగతి పాలు చేసి పైచికానందం పొంది పబ్జి గేమ్ ఆడుకొని ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ఒక జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి ఇవాళ జనంలోకి వచ్చి ఏం చెప్తారు? మీరు ఇబ్బంది పట్టడం కోసం మీకు ఇసుక ఆపేశాను, నా ఇసుక వల్ల మీరు చాలా మంది వలసపోయారు, చాలా మంది ప్రాణాలు విడిచారు, చాలా మంది అధోగతి పాలయ్యారు, చాలా మంది ఒక పూట భోజనం కూడా చేయలేకపోయారు అని చెప్పి చెప్తారా? అన్నా క్యాంటీన్లు ఆపేశాను, మీ నోటుగాడ కూడు తీశాను నేనే అని చెప్పుకోవడానికి వస్తారా? రాజధాని లేకుండా చేశాను, మీకు అనాథ బిడ్డలు చేశాను, మీ బతుకులు మీ పిల్లలు ఎటో పోయేటట్టు తీసుకొచ్చేసాను, మీ జీవితాన్ని సర్వనాశనం చేసింది నేనే అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి బయటకు వస్తారా? ఏముంది మీరు చేసింది చెప్పుకోవడానికి? ఏదో కొద్ది అప్పులు తెచ్చేసి అకౌంట్లు వేసేసింది మాత్రాన ఏదో మేము చేసాం అని చెప్పుకున్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ చూసుకోండి, ఉత్తరాయణ శాతం ఇవాళ పిల్లల హాజరు ఎక్కడ ఉంది? ఉత్తరాయణ శాతం ఎలా ఉంది? మీ ప్రభుత్వంలో ఎలా ఉంది? మద్యపాన నిషేధం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని సర్వనాశనం చేశారు. ఎప్పుడో కొనుక్కున్న కాసిని చిన్న చిన్న ప్లాట్లు పిల్లల పెళ్లిళ్ళ కోసం చదువుల కోసం దాచిపెట్టుకుంటే అవి అమ్మటానికి లేకుండా చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తెచ్చేసి ప్రజల్ని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి గందరగోళమైన పరిస్థితులు తెచ్చేసి అసలు ఈ రాష్ట్రంలో బతకగలుగుతామా అని చెప్పేసి ప్రజలు భయపడే విధంగా చేశారు. ఏం చెప్పడానికి వస్తారు ప్రజలకు మీరు ఇవాళ? ఏం చేశారని? ఒక కంపెనీ తెచ్చారా? ఒక ఉద్యోగం ఇచ్చారా? ఏముంది? ఉన్న కంపెనీలని పారదోలేరు, ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ప్రతిదీ మాయా మంత్రం అబద్ధం, ప్రతిదీ గోబోల్ ప్రచారం. ఇవాళ ప్రభుత్వం వచ్చి 4 పథకాలు మంచిగా పెట్టినా కూడా ప్రజలు సుఖంగా బతికే పరిస్థితి ఉంది. కరెంట్ ఛార్జీలు పెంచావు, రేషన్ కార్డులు పీకేశావు, పింఛన్లు పీకేశావు, నేనేదో చేశానని చెప్పుకున్నావు. ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు ఒక ఇసుక ఎక్కడైనా ఇటుకేసావా నువ్వు రాష్ట్రంలో? ఒక్క ఎకరం అదనంగా పండే పరిస్థితి చూసావా? ఏమైనా ఆర్టీసీ బస్సులు కొత్తగా కొన్నావా? కేంద్రాన్ని అడిగి ట్రైన్స్ ఏమైనా తెచ్చావా? ఫ్లైట్స్ ఏమైనా తెచ్చావా? అసలు ఒక ఎయిర్పోర్ట్ నిర్మించావా రాష్ట్రంలో ఎక్కడైనా? ఏం చేసి నువ్వు చేసావని చెప్పి ప్రజలు నిన్ను ఆదరిస్తారు? వస్తానంటావు, రానంటావు. నీ యొక్క మెంటాలిటీకి ఇదే కరెక్ట్. వస్తానంటావు, రావద్దు, ఇదే ప్రజలు కోరుకున్నారు. మీరు రోడ్ల మీద రాకపోతేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి అందరు భావిస్తున్నారు. ఇంకా ఈ ప్రజల్ని ఏం చేయాలని చెప్పేసి నేను రోడ్డు మీదకి వస్తాను, లారీ ఎక్కి వస్తాను, బస్సు ఎక్కి వస్తాను అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేసే దమ్మే లేదు మీకు. ఇంకెందుకు? ఏం చేస్తారు వచ్చేసి? ఇక్కడ చేయడానికి ఏం లేదు. ప్రజలు సుఖపడుతున్నారు, ఇప్పుడిప్పుడే కొద్ది పనులు చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. మనకు రాజధాని నుంచి చెప్పుకునే రోజులు వస్తున్నాయి. ఇవాళ రోడ్లు బాగున్నాయి, ప్రజలు తిరగడానికి సౌకర్యంగా ఉన్నాయి. మీ హయాంలో రోడ్లు బాగోలేదు, రవాణా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. 2 వీలర్ కాడ నుంచి, సైకిల్ కాడ నుంచి, ఆటో కాడ నుంచి, ఆర్టీసీ బస్ దాకా, లారీల కాడ నుంచి ప్రతిదీ కూడా నాశనమైన పరిస్థితిగా చూసాం. ఇవాళ అన్ని రోడ్లు బాగున్నాయి. పింఛన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. ఎవరైతే ఈ రాష్ట్రంలో 56 లక్షల మంది పింఛన్ తీసుకున్నారో ఒక్క 1000 రూపాయలు అదనంగా పెరిగితే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో మంచి విద్య చెప్తున్నారు, తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. స్కూల్ కమిటీలు ఉన్నాయి, కమిటీలు కూడా శుభ్రంగా పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన నడుస్తుంది. మీలాగా అరాచకం, ఆ పార్టీ కండువా కప్పుకున్నాడు ప్రతి ఒక్కడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేయటం, గవర్నమెంట్ ఆఫీసులో పోయి దౌర్జన్యం చేయటం, ఆడపిల్లల్ని వేధించామని చెప్పేసి అడిగితే ఒక అన్నని నిలువున దహనం చేసే పరిస్థితులు, మీ ఎమ్మెల్సీలు డ్రైవర్లను చంపేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితులు, సొంత బాబాయిని ఇంట్లో చంపేసేస్తే ఆ మట్ర ఎలా జరిగిందో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు. ఇంతకంటే ఏం చేస్తారు? ఇంకా ఏం చేయాలని చెప్పేసి రాష్ట్రాన్ని ఒక్కొక్కళ్ళు దొంగలు ఒకచోట కూర్చొని మాట్లాడుకున్నట్టుగా ఇవాళ ఓడిపోయినా మీరందరూ కూడా ఒకచోట కూర్చొని మాట్లాడుకోవడం తప్ప ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యంలో మీరు చేయడానికి ప్రస్తుతానికి అయితే అవకాశాలే లేవు. కాబట్టి మీ నిర్ణయాలు మార్చుకోండి. ప్రజల్లో రావడానికి అవకాశమే లేదు. అలాగే చూస్తే కనుక అధికారం ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ ఒంటి మీద ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి మా కార్యకర్తలను వేధిస్తే కనుక ఏ పోలీసుని వదిలిపెట్టను. ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టిన
పోలీస్ ఆఫీసర్ చేతే మా నాయకులకి మా కార్యకర్తలకి సెల్యూట్ కొట్టిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? ఇంత జరుగుతున్నా సరే రాష్ట్రంలో పోలీస్ సంఘాలు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందో మరి? ఇదంతా ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి తప్ప వేరేదేం లేదు. ఉన్న వాళ్ళలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండగానే చాలా మంది వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఓడిపోయిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా వెళ్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏంటంటే పార్టీకి అసలు ఎవరు కూడా ఒక మంచి సలహా ఇచ్చే నాయకుడు ఎవరు కూడా ఆయన పక్కన ఉండే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి విదేశాల్లో తిరిగి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము అధికారంలోకి వచ్చిన పోలీస్ అధికారులు వదిలిపెట్టామంటే పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడులే కానీ పోస్ట్ ఆఫీస్కి పోవడం చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అలాగే మీరు ఏది చేసినా కూడా పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారు. మీలాగా అడ్డగోలుగా చేపించే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో లేదు. ఆ రోజు మీ అవసరాల కోసం ఒక ఎంపీని పట్టుకొని చిన్న కేసు పెట్టేసి ఆ ఎంపీని ఎక్కడి నుంచో లాక్కొచ్చేసి అతని కొట్టి అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి కాళ్ళు వాసేదా కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చేత కూడా అబద్ధాలు చెప్పించేసి అతనికి ఏం దెబ్బలు తగలలేదని చెప్పేసి ఆ రోజు సిఐడి ఐజీగా ఉన్న సునీల్ కుమార్ చేత అబద్ధాలు చెప్పించి చేశారు. మరి ఆ ఎంపీ గారు కోర్టులో కేసు వేసి ఆ కేసు ద్వారా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ హాస్పిటల్ చూపించుకుంటే ఆయనకి అరికాళ్లలో దెబ్బలు తగిలి వాపులు ఉన్నాయి, వాసిపోయి ఉన్నాయి, మొత్తం పగిలిపోయి ఉన్నాయి. ఈయనకి చిత్రహింసలు పెట్టారని చెప్పేసి మరి ఏదో సికింద్రాబాద్ ఉందో ఆర్మీ హాస్పిటల్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మీకు ఉంటాయి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉండవు. ఇవాళ పోలీసులైనా ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే మీ పార్టీ హయాంలో విర్రవీగి ఇష్టం వచ్చినట్టుగా చేశారో, తప్పులు చేశారో, ఏదో చేశారంటే చేశారో, తప్పులు క్షమించరాని తప్పులు చేశారు, అలాంటి వాళ్ళే ఇవాళ ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్నారు తప్ప వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మంచి వాళ్ళకి ఏది జరగదు. వాళ్ళకి ఎవరి హాని తలపెట్టరు. ఎవరైతే చట్టానికి అధిగమించి నోరు ఉంది కదా అని చెప్పేసి వాగేసి ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ భయభ్రాంతి గురి చేశారో అలాంటి వాళ్ళు ఇవాళ చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే, ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందే. అలానే చూస్తే కనుక విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికే విలువలు విశ్వసనీయత లేదు. ఎందుకంటే సొంత మేనల్లుడు మేనకోడల ఆస్తులే దొబ్బేయడానికి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ సొంత చెల్లెలైన వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు రాష్ట్రాన్నే సర్వనాశనం చేసుకుని దోచుకున్న వాళ్ళకి చుట్టాల్లో ఆస్తులు లెక్కండి. చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో అనేక రకమైనటువంటి అడవులు, పోర్ట్లు, పెద్ద పెద్ద దీనికి సంబంధించినవి అన్నీ కూడా దోచుకున్నటువంటి వ్యక్తులకి సొంత వాళ్ళ ఆస్తులు దోచుకోవడం లెక్క. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనం మాట్లాడకూడదు. కానీ రాష్ట్రాన్ని కబళించేసి వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ లాంటి ఋషికొండ ఒక బ్రహ్మాండమైన టూరిజం ప్లేస్ని అక్కడ మొత్తం కొట్టేసి బొడిగుండ్లా కొట్టేసి టూరిజంకి వాళ్ళ సొంత ప్యాలెస్కి ఉండాలి అని చెప్పి చేసుకున్నారు. అదృష్టవశాత్తు వాళ్ళు ఓడిపోబట్టి వాళ్ళ ప్రభుత్వం వేరే విధంగా వాడుకోబోతుంది. కాబట్టి ఇలాంటి మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు తనామన అనేది ఏం లేదు, ఏదైనా చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం ఎలా చూడాలంటారు దీన్ని? అసలు దీంట్లో ఏం జరిగిందంటారు? అసలు ఇవాళ రాష్ట్రం మొత్తం చర్చించుకున్నారు. సోషల్ మీడియాలో రోజు అవే వస్తున్నాయి ట్రోలింగ్స్. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ఇవాళ ఉదయం లిక్కర్ స్కామ్ పై కానీ వేరే విషయాల్లో కానీ సీట్ దర్యాప్తుకు ఆదేశిస్తున్నాము. ఈ జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి గురించి వెలికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద సీట్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రకటన చేయంగానే 24 గంటలు గడవక ముందే అక్కడ ప్యాలెస్ దగ్గర బయట బస్తాల కొద్దీ పేపర్స్ తగలబెట్టడం జరిగింది. అవన్నీ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో దాచుకున్నటువంటి లెక్కలు, ఏ జిల్లా నుంచి ఎంత వచ్చింది, ఏ జిల్లా నుంచి ఎంత వచ్చింది దాచిపెట్టుకుని లెక్కల్లా కనపడుతున్నాయి చూస్తుంటే. ఇవాళ ఉదయం సీట్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయడం ఏంది, సాయంత్రానికి అక్కడ బస్తాల కొద్దీ పేపర్లు తగలబెట్టుకోవడం అంటే చూస్తుంటే పరిస్థితి కొన్ని ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం అధికారంలో కూడా నెల్లూరు జిల్లాలో సాక్షాత్తు ఒక మంత్రి కేసులు ఉన్నటువంటి కోర్టులో కూడా కొన్ని కేసుకు సంబంధించిన కాగితాలు లాక్కెళ్ళిపోయి తగలబెట్టేసి గందరగోళం చేసేటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి దోపిడీదారుడికి, దొంగ రకంగా పరిపాలన చేసేవాడికి, దొంగతనంగా ఏదైనా చేయాలని అలవాటు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి.
అదే దారిలో నడుస్తారు, అలాంటివే చేస్తుంటారు తప్ప మంచి మార్గంలోకి రారు.